ప్రకృతే నా దేశం ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మన సంతోషం కోసం, మన కుటుంబ సంతోషం కోసం, మన దేశ అభివృద్ధి కోసం చేయబడింది. ఒక మంచి పని ప్రారంభించేటప్పుడు పుట్టుక ఇచ్చిన వారిని, గురువులను, దేవుడిని స్మరించుకోవడం మన బాధ్యత. నాకు ప్రాణం పోసింది నా దేశం అని నేను నమ్ముతాను కాబట్టి ముందుగా భారతమాతకు వందనాలు చెప్పుకుందాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् वन्दे मातरम्. ఇంతవరకు ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, దేశం యొక్క అభివృద్ధిని కోరుకునే దేశభక్తులకు మరొకసారి వందనాలు. ప్రకృతి దేవతాభ్యో నమో నమః, మాతాపితృ గురుదేవతాభ్యో నమో నమః, సమస్త దేవతాభ్యో నమో నమః. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. గతంలోనూ ప్రస్తుతంలోనూ పుట్టిన ప్రతి మనిషి యొక్క కోరిక ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, సంతోషంగా ఉండాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక కదా. అసలు నిజంగా అభివృద్ధి, సంతోషం, ఆరోగ్యం అంటే ఏమిటి? అది ఎలా పొందాలి? ప్రస్తుత కాలంలో మన కోరికలైన అభివృద్ధి, సంతోషం, ఆరోగ్యం ఈ మూడిటిపై సమాజ ప్రభావం ఎలా ఉంది? వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి? అసలు అభివృద్ధి ఎలా సాధించాలి అనేది ప్రజలందరికీ అవగాహన పరిచి, భారతీయులందరినీ అభివృద్ధి చెందిన వారిగా చేయగలిగినది మరియు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయగలిగే శక్తి ఉన్నటువంటి ఆయుధం అయినటువంటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం అనే చిన్న పుస్తకం గురించి తెలియజేయడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. నా కుటుంబం నా దేశం, నా బంధువులు సమస్త జీవులు, నా సంతోషం సమస్త జీవుల సంతోషం, నా అభివృద్ధి సమస్త జీవుల అభివృద్ధి, నా దేశ అభివృద్ధే నా అభివృద్ధి. నేను అనుకున్నట్టు నా కుటుంబాన్ని అభివృద్ధి చెందిన కుటుంబంగా చేస్తాను అన్నది నా నమ్మకం. నేనెందుకు ఇలా అన్నాను అంటే, నా కుటుంబం నా చేతులలో ఉంటుంది. నేను నా కుటుంబీకులను అభివృద్ధి కొరకు మంచి మార్గంలో నడిపించినప్పుడు తప్పక నా కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది. ఇక్కడ నా కుటుంబం అంటే నా దేశం. ఒక భారతీయుడిగా నా దేశం అభివృద్ధి కోసం నా వంతు బాధ్యతగా రాసినదే ఈ పుస్తకం. నేను చిన్నప్పటి నుండి పడిన ఇబ్బందులు, కష్టాలు భవిష్యత్తు తరం ప్రజలు అయినా పడకూడదనే మంచి ఉద్దేశంతో అనేక అవమానాలు, అనుభవాలు మరియు అనేక కన్నీటి దారులతో రాసినదే ఈ అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం అనే ఈ చిన్న పుస్తకం. ఈ పుస్తకం నా కోసం కాదు, మన కోసం, మన కుటుంబ సంతోషం కోసం, మన దేశ అభివృద్ధి కోసం రాయబడింది. ఇప్పుడు ఈ పుస్తకం సాధించే విజయాల గురించి తెలుసుకుందాం. ప్రజలందరికీ సంతోషాన్ని అందించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. అఘాయిత్యాలు, ఆక్రోధనలు, బాధలు, గొడవలు లేని జీవితం కల్పించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. అన్నదమ్ముల చిన్ననాటి ఆనందాలు చిరకాలం అందించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. ఆడబిడ్డలకు ఆనందాన్ని ఆఖరు రోజుల వరకు అందించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. అవినీతిని నిర్మూలించి అందరికీ ఆనందాన్ని అందించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. ఊపిరినిచ్చిన వారికి ఊపిరి ఆడని రోజుల్లో ఊపిరి అందించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. అక్షర జ్ఞానాన్ని అందరికీ అందించి ఆకలి చావులు లేక చేసే పుస్తకం ఈ చిన్న పుస్తకం. అవినీతి రాజకీయ నాయకులనే రాబందుల నుండి విముక్తి కల్పించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. అంటరానితనం తొలగించి అందరూ సమానమే అనే గొప్ప భావాన్ని కల్పించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. ప్రేమ, కుటుంబ కలహాలు, పరువు హత్యలు నివారించే గొప్ప పుస్తకం ఈ చిన్న పుస్తకం. కులమత భేదాలతో
బాధపడుతూ కులమత భేదాలను తొలగించి మనుషులంతా ఒక్కటే అనే గొప్ప భావాన్ని కల్పించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. ప్రజల భయంను తొలగించి ధైర్యం, గౌరవం, మంచి, మానవత్వం అనే గొప్ప లక్షణాలు నింపి నీతిలో నిర్మించగలిగే గొప్ప పుస్తకం ఈ చిన్న పుస్తకం. ప్రజలందరిలో దేశభక్తి నింపి దేశమంతా దేశభక్తులను నింపే గొప్ప పుస్తకం ఈ చిన్న పుస్తకం. ప్రజలకు ప్రజాధికారం, గౌరవం కల్పించి ప్రజాభివృద్ధిని కల్పించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. దేశద్రోహులు, దొంగలు, దోపిడీదారులను నివారించి అవతరించక చేసే గొప్ప పుస్తకం ఈ చిన్న పుస్తకం. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. అటువంటి సంతోషం చిరకాలం బంధించే పుస్తకం ఈ చిన్న పుస్తకం. ఊపిరినిచ్చిన ప్రకృతికి ఊపిరినిచ్చే పుస్తకం ఈ చిన్న పుస్తకం. పేదవారి కడుపున ఆకలి తీర్చే పుస్తకం ఈ చిన్న పుస్తకం. నిరుద్యోగులు లేకుండా చేసి అవతరించకుండా చేసే పుస్తకం ఈ చిన్న పుస్తకం. అనారోగ్య మరణాలు లేకుండా చేసి రోగులు పుట్టకుండా చేసే పుస్తకం ఈ చిన్న పుస్తకం. అందరి కోరిక సంతోషం. అసలు సంతోషంగా ఉండాలి అంటే ఏమి చేయాలో దారి చూపే పుస్తకం ఈ చిన్న పుస్తకం. ఇంతవరకు ఈ పుస్తకం సాధించే విజయాలను గురించి తెలుసుకున్నాం. ఇకపై ఈ పుస్తకంలో ఉన్న విషయాలను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రకృతే దేశం, దేశమే ప్రకృతి, ప్రకృతే దైవం, దైవమే ప్రకృతి. సమాజమా కుటుంబమా అంటే సమాజమే అంట. ఎందుకంటే సమాజంలో భాగమే నా కుటుంబం. సంతోషం పుస్తకంలో దాగుంది. తెరిచి చూడు, చదివి చూడు, సంతోషంగా జీవించు. ఆరోగ్యం అక్షరాలలో దాగుంది. ఆస్వాదించి చూడు, ఆరోగ్యంతో జీవించు. అభివృద్ధి అనుభవంలో దాగుంది. ఆచరించి చూడు, అభివృద్ధి సాధించి జీవించు. నేను మరణించిన నా గ్రామం, నా రాష్ట్రం, నా దేశం అభివృద్ధి సాధించాలి అనే లక్ష్యంతో అనేక అవమానాలు, అనుభవాలతో, అనేక కన్నీటి దారులతో రాసినదే ఈ అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం అనే పుస్తకం. ఈ పుస్తకం నా కోసం కాదు, మన కోసం, మన కుటుంబం కోసం, మన దేశ అభివృద్ధి కోసం రాయబడింది. సంతోషం పుస్తకంలో దాగుంది. తెరిచి చూడు, చదివి చూడు, చెరగని సంతోషంతో జీవించు. నా కుటుంబం నా దేశం, నా బంధువులు సమస్త జీవులు, నా సంతోషం సమస్త జీవుల సంతోషం, నా అభివృద్ధి సమస్త జీవుల అభివృద్ధి. నాకు ప్రాణం పోసింది నా దేశం. నన్ను కన్న నా దేశమా, కన్నీళ్లు పెట్టిస్తున్నావెందుకమ్మా? పురుటి నొప్పుల బాధపడి కన్నావనా? నీ ఊపిరే నాకు ఊపిరిగా పోసావనా? నాకు ప్రాణం పోసిన నీ ప్రాణాన్ని తీస్తున్నాననా? దేశమా, నన్ను కన్న నా దేశమా, కన్నీళ్లు పెట్టిస్తున్నావెందుకమ్మా? నాకు ప్రాణం పోసిన ఈ మన్ను నన్ను అంటున్నది ఏమని తెలుసా? నీకు ప్రాణం పోసిన నన్ను నాశనం చేస్తున్నది నువ్వే. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నేను సంతోషంగా ఉండాలి. నేను సంతోషంగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే, నన్ను నాశనం చేస్తున్న వాటిని నువ్వు నిషేధించాలి. అప్పుడే నువ్వు సంతోషంగా నా దరికి చేరుకోగలవు. కుటుంబం వెలివేసిన నాడు, కంటి నిండా కన్నీరు కారుతున్న నాడు కలం పట్టిన కవి. కష్టకాలంలో కలం పట్టిన కవి భవిష్యత్తులో కష్టాలు కానరాకుండా చేయును. పుస్తకం పురుడుపోయగలదు, పుస్తకం పుట్టుకనీయగలదు, పుస్తకం ఆరోగ్యాన్ని ఇయ్యగలదు, పుస్తకం అభివృద్ధిని ఇయ్యగలదు, పుస్తకం సంతోషాన్ని ఇయ్యగలదు, పుస్తకం పునర్జన్మనీయగలదు. అనగారిన గ్రామం, అవగాహన లేని గ్రామం, అవినీతి గ్రామం, అభివృద్ధిహీన గ్రామం. పార్టీనా కుటుంబమా అంటే పార్టీనే అంట. ఎందుకంటే రాష్ట్రం, దేశం అభివృద్ధి కొరకు పాటుపడే సంస్థ పార్టీ. దేశంలో ఒక భాగమే నా కుటుంబం. నాకు ప్రాణం పోసింది నా దేశమే కాబట్టి నా దేశం అభివృద్ధికి తోడ్పడే పార్టీయే నాకు ముఖ్యం. పార్టీ అంటే పేరు కాదు, పార్టీ అంటే పెత్తనం కాదు, పార్టీ అంటే శాసించడం కాదు, పార్టీ అంటే ఒక కుటుంబం కాదు, పార్టీ అంటే పరిపాలన కాదు, పార్టీ అంటే ప్రజాసేవ,
పార్టీ అంటే ప్రజల భవిష్యత్తు. పార్టీ అంటే ప్రజా ప్రయోజనాల కోసం పెట్టుకున్న సంస్థ. పార్టీ అంటే ప్రజలను కష్టపెట్టేది కాదు. పార్టీ అంటే ప్రజల సంతోషాన్ని కోరుకునేది. పార్టీ అంటే సమాజ వినాశనాన్ని కోరుకునేది కాదు. పార్టీ అంటే సమాజ అభివృద్ధిని కోరుకునేది. విద్య మనిషి అభివృద్ధికి పునాది. విద్య మనిషి అభివృద్ధికి అండాదండ. అందరూ విద్యను అభ్యసిద్దాం. అందరూ విద్యావంతులవుదాం. అందరూ అభివృద్ధిని సాధిద్దాం. భయం మనిషిని బానిస చేస్తుంది. గౌరవం మనిషిని ప్రశ్నింపజేస్తుంది. మర్యాద మనిషిని మంచి చేయిస్తుంది. గౌరవం ఉన్న ఎడల గాంభీర్యముండు. గాంభీర్యం ఉన్న ఎడల ధైర్యముండు. ధైర్యం ఉన్న ఎడల ప్రశ్నించే తత్వముండు. ప్రశ్నించే తత్వం ఉన్న ఎడల అవినీతి లేకుండు. అవినీతి లేని ఎడల అభివృద్ధి ఉండు. అభివృద్ధి ఉన్న ఎడల సంతోషముండు. ఆరోగ్యమే మనిషి అభివృద్ధికి వెన్నెముక. ఆరోగ్యం ఉన్నట్లయితే మనిషి అభివృద్ధి సాధించినట్లే. సంతోషం ఉన్నట్లయితే మనిషి అభివృద్ధి సాధించినట్లే. మంచి ఆరోగ్యం మంచి ఆలోచన. చెడు ఆరోగ్యం చెడు ఆలోచన. మంచి ఆలోచన మంచి చేయిస్తుంది. చెడు ఆలోచన చెడు చేయిస్తుంది. మంచి ఆలోచన మనిషిని మాణిక్యాన్ని చేస్తుంది. చెడు ఆలోచన మనిషిని మూర్ఖుని చేస్తుంది. ఆరోగ్యం ఆడుకుంటున్నది. ఆర్థికం ఆడుకుంటున్నది. ఆలోచన ఆవేదన పరుస్తున్నది. పేదరికం ప్రాణం తీస్తున్నది. ఆర్థికం లేనిదో అభివృద్ధి లేదు. అభివృద్ధి లేనిచో ఆర్థికం లేదు. చుక్కలు కనబడుతున్న వేళ కలలు కనుమరుగయ్యనా. శుభ్రమైన గ్రామం శుభ్రమైన ఆలోచనలు. అపశుభ్రమైన గ్రామం అపశుభ్రమైన ఆలోచనలు. స్వచ్ఛమైన ప్రకృతి స్వయం అభివృద్ధికి పునాది. ప్రకృతి మరణం సమస్త జీవి మరణం. ఇక తప్పదు నీ మరణం. ప్రకృతి వినాశనం పసిబిడ్డ కొందేను పాపం. పాపం పాకులాడుతూ చేరింది పైలోకం. అందం ఆనందం అంటూ ఆకారం ఇచ్చిన దానికి ఆకారం లేకుండా చేసితివి. చివరికి అందవిహీనత్వాన్ని పొందితివి. చెట్లుంటే మనుషులుంటారు. మనుషులుంటే మాతృభాష ఉంటుంది. మాతృభాష ఉంటే మనిషి అభివృద్ధి సాధిస్తాడు. చెట్లే భాషకు అండాదంట. మాతృభాష మరిచిన వేళ మనిషి మట్టి మరిచెను. మట్టి మరిచిన వేళ మనిషి మరణించెను. భాష మరిచిన ఓ బానిసత్వం తప్పదు సోదరా. మత్తెక్కిన వేళ మతిమారును. మతి మారిన వేళ మాట మారును. మాట మారిన వేళ మర్యాద మారును. మర్యాద మారిన వేళ మదమెక్కెను. మదమెక్కిన వేళ మోహము వచ్చును. మోహము వచ్చిన వేళ మానభంగము చేసెను. మానవభంగము చేసిన వేళ మానవత్వము మరణించెను. మానవత్వము మరణించిన వేళ మనిషి మరణించెను. ఎప్పుడు పోతామో తెలియని బ్రతుకులు మనవి. ఎంత ఆస్తులు సంపాదించి పెట్టినా పిల్లలకు సంతోషం లేదంటే ఏమి ప్రయోజనం? కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు అంటున్నాయి. కళ్ళు కన్నావు కాబట్టే కన్నీళ్లు కారుతాయి. కళ్ళు సాకారం అవుతాయి. భయపడకు, చింతించకు. నీ కలయే నీకు ధైర్యం. నీకు తోడు నీ కలం. నీకు తోడు నీ ధైర్యం. నీకు తోడు నీ నమ్మకం. నీకు తోడు నీ నిజాయితీ. నీకు తోడు నీ విశ్వాసం. నీకు తోడు నీ కష్టం. నీకు తోడు నీ వాక్చాతుర్యం. చిన్న దీపాలు ఎన్ని ఉన్నా తేజస్సు కలిగిన ఒక్క దీపం ఇచ్చే వెలుగే ఎక్కువ. కార్యకర్తలు కోకొల్లలు కోటి కోరికలు. నాయకులు కోకొల్లలు నా కోరికలు. దేశభక్తులు కోకొల్లలు దేశాన్ని అభివృద్ధి పరిచే కోరికలు. దేశ రక్షణకు సైనికులు ముఖ్యం. దేశ అభివృద్ధికి దేశభక్తులు ముఖ్యం. దేశభక్తుల మరణం దేశ అభివృద్ధికి ఆటంకం. దేశభక్తులే దేశ అభివృద్ధికి ఆధారం. ఈ పుస్తకం చదవాలనుకునే దేశభక్తులు మరియు ముద్రణలు చేసి దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేవారు ఈ క్రింది వివరాలు సంప్రదించగలరు. ఈ వీడియోను చివరి వరకు ఓపికగా చూసినందుకు వందనాలు. అదేవిధంగా ప్రతి ఒక్క యూట్యూబర్ అంటుంటారు, ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని. నేను కూడా అంటాను. కానీ ఒక చిన్న విషయం, దేశభక్తులకు
దేశ అభివృద్ధిని కోరుకునే వారికి సహాయం చేయడం, తోడుగా నిలవడం కూడా దేశ అభివృద్ధికి కృషి చేసినట్టే. కాబట్టి మనమందరం కలిసి దేశ అభివృద్ధిని సాధిద్దాం. ఈ వీడియోను మన తోటి భారతీయులకు షేర్ చేసి దేశమంతా దేశభక్తులను తయారు చేసే గొప్ప కార్యాన్ని చేయగలరని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాలను తెలియజేసి భవిష్యత్తులో మన సంతోషం కోసం, మన దేశం అభివృద్ధి కోసం మంచి వీడియోలు చేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మీ శ్రేయోభిలాషి ఉదయ్ కిరణ్. జై హింద్.